జనసేన పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని, సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. పార్టీ పనుల్లో పూర్తిగా తలమునకలు అవుతూ ప్రతి జిల్లాలో కూడా స్వయంగా పర్యటించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని ఇంకా పెంచేలా చూస్తున్నారు. అలాగే మరో 60 నియోజకవర్గాల్లో సర్వేలు ప్రారంభించారు. ఈ సర్వేల ద్వారా జనసేనకు బలం ఉన్న 50 నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జిల్లాల వారీగా పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగా త్వరలోనే అన్ని జిల్లాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమించనున్నారు. జిల్లా స్థాయి నేతలతో పాటు క్షేత్రస్థాయిలోనూ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అలాగే ఇంటింటికి జనసేన అనే కార్యక్రమాన్ని చేపట్టాలని పవన్ అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ సిద్ధాంతాలు, ప్రజల కోసం చేస్తున్న పోరాటాలు, ప్రభుత్వంలో జనసేన పాత్ర వంటి విషయాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు. ఈ నిర్ణయాలన్నింటినీ ద్వారా జనసేనను మరింత బలంగా తీర్చిదిద్దే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేయాలని పునరుద్దేశంతో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అందులో 2 సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మొన్నటి వరకు పవన్ ఈ 3 సినిమాల తర్వాత అసలు సినిమాలు చేస్తాడా లేదా అనే ఒక డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది.